అది భయం, ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, భయం లేకపోవడం అనాలా, వ్యూహం ఏమైనా ఉండొచ్చు కదా ఇందులో. ఎస్, నేను ఒకసారి అరెస్ట్ అయితే దాని నేషనల్ వైడ్ పబ్లిసిటీ వస్తుంది, మా పుష్పాన్ని ఇంకొంచెం మూవ్ అవుతుంది సినిమా అన్న వ్యూహం కూడా ఉండొచ్చు కదా. అటువంటి వ్యూహం ఉన్నప్పుడు అప్పటికప్పుడు వార్ ఫూటింగ్ బేసిస్ మీద ఢిల్లీ నుంచి అడ్వకేట్లను పిలిపించి లంచ్ పోస్ట్ అంటే 2:30కి ఇస్తారండి. అటువంటిది 4 గంటలకు తీసుకుని 4 గంటల నుంచి గంటన్నర ఎలాబరేటెడ్ ఆర్గ్యుమెంట్లు చేసి ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలు నుంచి స్టేట్మెంట్ వచ్చింది. నేను ఎప్పుడు బయటకు వెళ్తాను అని చెప్పి అడుగుతున్నాడండి, ఏం తినట్లేదని చెప్పి జైలు నుంచి కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు. నిజంగా ఇంటెన్షన్ ఉంటే కనుక ఒక 5 రోజులు 10 రోజులు ఉంటే సానుభూతి పెరిగి 365 రోజులు ఆడేదేమో బొమ్మ. మరి అట్లా కూడా చేసి ఉండొచ్చుగా. సో ఇది వ్యూహం కాదండి. అన్ని అంటే ఝలకిస్తే జనానికి గుర్తుండిపోతుంది అని అనుకుని ఉండొచ్చు కదా. అంటే అలా వెళ్ళినట్టు వెళ్ళాలి, వచ్చేసినట్టు వచ్చేయాలి, ఒకరోజు రాత్రి ఉండాలి. అంటే టాలీవుడ్ మొత్తం చూసారా మీరు, రేసు పెట్టుకున్నట్టు రేసే. వాడు వెళ్ళి పలకరించడం, మనం వెళ్ళి పలకరించకపోతే ఏమైందో. అరే ఒక వ్యక్తి, ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే ఆ బాధ, ఆ సోయి ఎవడికి లేదు. కానీ ఆయన ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఆయన పలకరించాలి, టాలీవుడ్ మొత్తం కట్టగట్టుకొని వెళ్ళింది కదండి. అంటే ఇట్ సెల్ఫ్ బల ప్రదర్శన ఏమైనా చేశాడు ఆయన. అటువంటప్పుడు ఆ వెళ్ళిన వ్యక్తులందరూ కూడా, అంటే పెద్ద వ్యక్తులు ఉన్నారు, చిన్న స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి మీడియా దగ్గరికి వచ్చి అల్లు అర్జున్ అరెస్టు అక్రమంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, దీన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఎవరు ఏకు స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. ఎందుకండి అది కరెక్ట్? అది ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డబ్బాగాళ్లే. అంటే మీడియా చూపిస్తుంది కాబట్టి మనం కనిపించాలని చెప్పి వెళ్ళినోడు తప్ప అక్కడ సానుభూతి ఉండి ఏడ్చింది ఏం లేదండి అక్కడ. ఎందుకంటే మన భారతదేశానికి యుద్ధం చేసే మీ బహుమతులు తీసుకురాలేదు కదండి. కాకపోతే ఏంటి అని అంటే కనుక అందరూ వెళ్తున్నారు కాబట్టి, మీడియా ఫోకస్ ఉంది కాబట్టి, అల్లు అర్జున్ పిఆర్ టీము చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి, ఎప్పటికప్పుడు విజువల్స్ బయటకు రిలీజ్ చేస్తుంది కాబట్టి, అట్లయినా సరే 10 మందికి మనం కనిపిస్తాము. నార్మల్గా అయితే కనుక మనం చూసి పీకేటోడు ఎవడో లేడు కాబట్టి ఇట్లయినా చూస్తారు అని చెప్పి వాళ్ళు వెళ్ళటం జరిగిందండి. ఒక బల ప్రదర్శన చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఐకాన్ స్టార్ టీషర్ట్ వేసుకొని అందరు వచ్చే వాళ్ళని అందరు రిసీవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పిఆర్ టీం రిలీజ్ చేస్తే ఇది నా బలం ఇది అని నిరూపించే ప్రయత్నం ఏమైనా జరిగిందని మనం భావించవచ్చు. నేను ఇంటర్వ్యూ మొదట్లో స్టేట్మెంట్ ఇచ్చానండి, వాపుకి బల్పుకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది అని చెప్పాను. ఓకే. సో ఆయన దృష్టిలో అది చేశాను అని అనుకుంటే కనుక దాన్ని మూర్ఖత్వం అని చెప్పని అంటారండి తెలుగులో. ఓకే, మూర్ఖత్వం అని అంటారండి. అది రైట్. ఇక్కడ సరే అరెస్ట్ అయ్యాడండి, అరెస్ట్ అయిన తర్వాత పరిణామం అంటే ఎందుకు వస్తుందంటే రకరకాల డౌట్లు వస్తున్నాయి. అందుకోసం మీ ఒక అడ్వకేట్గా మీ ముందు పెడతాను. 4:30కి బెయిల్ మంజూరు చేశారు. మంజూరు చేసిన తర్వాత రాత్రికి 9-10 వరకు కూడా ఆయన రాలే. ఇది కూడా కుట్రపూరితంగా ఆయన ఒక రోజు రాత్రి ఎట్లయినా ఉంచాలి అని ఒక ప్రయత్నం చేసింది ఈ వ్యవస్థ అన్న ఒక ఆరోపణలు అటువైపు నుంచి చేస్తున్నారు. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, అటువైపు వైసీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ టీం ఆరోపణ చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 5:30కి కన్సర్న్ జడ్జి వారు ఓపెన్ కోర్టులో చెప్పడం జరిగిందండి. ఓకే. ఐ విల్ ఇంక్లైన్ టు గ్రాంట్ బెయిల్ బై యూటిలైజింగ్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ 482 అని చెప్పని. సో దాన్ని ఒక పేపర్ రూపంలో, డాక్యుమెంట్ రూపంలో, ఒక ఆర్డర్ రూపంలో తీసుకురావాలి అని అంటే కనుక దానికి డిక్టేషన్ ఉంటుందండి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఉంటుంది, అవసరం ఉంటుంది. దానికి ఒక 8 నుంచి 12 డిపార్ట్మెంట్లు పనిచేయాల్సిన, సెక్షన్స్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రాక్టికల్గా ఆర్డర్ కాపీ ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా అండి? 10:25 బయటకు వచ్చిందండి, 10:20కి. సో అప్పుడే ఆన్లైన్లో అప్లోడ్ అయ్యింది, అప్పుడే కాపీ బయటకు వచ్చింది. సో టెక్నికల్గా 10:20 ఆర్డర్ కాపీ వచ్చినప్పుడు ఈ ఆర్డర్ కాపీని జైలు సిబ్బందికి పంపించడము, వాళ్ళు వెరిఫై చేసుకోవడము, బెయిల్ బాండ్ అని ఉంటుంది, ఆ బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయడము, దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే టైం పడుతుంది కదండి. అంటే మీరు ఎంత ఇంటర్నేషనల్ స్టారు, మీరు ఎంత నేషనల్ స్టారు, మీరు ఎంత పుష్ప 2 సినిమా తీస్తే వార్ ఫుటింగ్ బేసిస్ మీద జరుగుతాయా అండి? ఇవన్నీ అధికారులు అవైలబిలిటీలో ఉండొద్దా అండి? ప్రాసెస్ జరగొద్దా? ఇవన్నీ జరగాలి కదండి. మరి జరగకపోతే ఎట్లా? ఓకే.